నమస్తే, దిస్ ఈజ్ స్వప్నిక వాల్మీకి. వెల్కమ్ టు ఎన్టీవీ. సో మనం కష్టపడే ప్రతి ఒక్క రూపాయి లాభాల బాట పట్టాలని అనుకుంటూ ఉంటాం. సో అలా లాభాల బాట పట్టాలి అంటే అందరికీ గుర్తొచ్చేది రియల్ ఎస్టేట్ అనే చెప్పాలి. సో ఇలాంటి రియల్ ఎస్టేట్లో కూడా ఇంకా పర్ఫెక్ట్ ఆప్షన్ ఏదైనా సంస్థ ఉంది అంటే అది అక్షిత ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అనే చెప్పాలి. సో అక్షిత ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళు ఇప్పటికే ఎన్నో ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకు కూడా ప్రాఫిట్స్తో చూపిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మహేశ్వరంలో కూడా 3 వెంచర్స్ ఆన్ గోయింగ్ వెళ్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఆ మహేశ్వరంలో ఆ వెంచర్స్ దగ్గరకు వెళ్దాం. ప్రస్తుతం మనం ఎగ్జిట్ నెంబర్ 14 దగ్గర తుక్కుగూడ జంక్షన్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ నుంచి ఆ వెంచర్స్ దగ్గరకు వెళ్దాం. అలాగే 1 by 1 లొకేషన్స్ కూడా మీకు చూపిస్తాను. సో ఆర్ యూ రెడీ ఫర్ దట్? మరి ఇంకెందుకు లేట్, చలో. సార్, ఇంతవరకు మనం వెంచర్కి సంబంధించి ఎమ్యూనిటీస్ కానీ ఫెసిలిటీస్ ఇవన్నీ చూసాం. సో ఇవన్నీ చూసిన తర్వాత కస్టమర్కి ఖచ్చితంగా ఒక డౌట్ వస్తుంది. సో మహేశ్వరంలోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అని ఏం చెప్తారు సార్? మహేశ్వరంలో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది ఒక మంచి సబ్జెక్ట్ అండి. ఎందుకంటే మహేశ్వరం సరౌండింగ్స్లో ఎక్కువ డెవలప్మెంట్స్ ఉన్నాయి. మహేశ్వరం అనేది ఒక సెంటర్ పాయింట్గా మనం చూసుకున్నట్లయితే మహేశ్వరానికి రైట్ సైడ్ ఏమో శ్రీశైలం హైవే ఉంటుంది, లెఫ్ట్ సైడ్ వచ్చేసి బెంగళూరు హైవే ఉంటుంది. మహేశ్వరానికి పై భాగాన మీకు ఔటర్ రింగ్ రోడ్ ఉంటుంది, మహేశ్వరానికి కింది భాగాన రీజనల్ రింగ్ రోడ్ ఉంటుంది. బేసిక్గా మహేశ్వరానికి మంచి కనెక్టివిటీ ఉంటుందండి. వయా తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడకి మహేశ్వరానికి మంచి లింక్ ఉంటుంది. అలాగే మహేశ్వరం నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కూడా మంచి కనెక్టివిటీ ఉంటుంది. ఒక 10 నిమిషాల జర్నీలోనే మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి మనం చేరుకోవచ్చు అన్నమాట. అసలు మహేశ్వరం డెవలప్మెంట్ గురించి చెప్పాలంటే మహేశ్వరం అనేది ఎగ్జిట్ నెంబర్ 14కి దగ్గరగా ఉంటూ డెవలప్మెంట్ అంతా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి మొదలుకొని ఎగ్జిట్ నెంబర్ 16 వరకు ఉంటుందండి. ఈ 16కి 12కి మధ్యలో చాలా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఆ డెవలప్మెంట్స్ ఏవే ఉన్నాయో ఒక్కొక్కటి 1 by 1 మనం చెక్ చేసుకుంటూ ఉందాం. ఇప్పుడు ఎగ్జిట్ నెంబర్ 12తో మనం స్టార్ట్ అయితే ఎగ్జిట్ నెంబర్ 12 అనేది ఆదిబట్ల అంటారు. ఈ ఆదిబట్ల పక్కనే మీకు టాటా కన్సల్టెన్సీ సర్వీస్, టీసీఎస్ బిల్డింగు, ఐటీకి సంబంధించిన బిల్డింగ్ ఒక 100 ఎకరాల్లో ఈ బిల్డింగ్ ఉంటుంది. ఇక్కడ రైట్ నౌ ఒక 25,000 ఎంప్లాయీస్ ఇక్కడ పనిచేస్తున్నారు. అక్కడ పనిచేసే ఒక ఎంప్లాయీ మహేశ్వరం చేరుకోవడానికి లెస్ దాన్ 15 మినిట్స్లో మహేశ్వరాన్ని చేరుకోవచ్చు. అలాగే టీసీఎస్ పక్క బిల్డింగే ఏరోస్పేస్. ఇక్కడ కూడా ఇది ఒక 14 ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ ఏరోస్పేస్ అనే ప్రాజెక్ట్ ఉంటుంది. ఇక్కడ కూడా ఒక 10,000 మంది ఎంప్లాయీస్ ఇక్కడ యుద్ధ విమానాలు, అపాచీ హెలికాప్టర్లు మొదలైనటువంటి హైదరాబాదు ప్రతిష్టను పెంచేటువంటి కొన్ని పరికరాలు కూడా, ఈ విమానాలకు సంబంధించిన పరికరాలు కూడా ఇక్కడ తయారవుతున్నాయి. ఎగ్జిట్ నెంబర్ 12 దాటాక మనకి ఎగ్జిట్ నెంబర్ 13కి మనం వస్తాం. 13 ఎగ్జిట్ కూడా మహేశ్వరానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఎగ్జిట్ నెంబర్ 13 పక్కనే వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్ ఉంటుంది. ఈ అమ్యూజ్మెంట్ పార్క్కి ఆపోజిట్ రోడ్ ఉంటుందన్నమాట. ఈ ఆపోజిట్ రోడ్డు మనకి కొంగర కలాన్ని లీడ్ చేస్తుంది. ఈ కొంగర కలాన్లోనే మీకు 250 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఒకటి ఉంటుందండి. ఈ ఇండస్ట్రియల్ పార్క్లో పక్కనే మీకు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కూడా ఉంటుంది. ఈ కలెక్టరేట్కి పక్క భాగంలోనే ఇప్పుడు రీసెంట్గా మీరు ఒక పేరు విన్నారు, అది ఫాక్స్కాన్ కంపెనీ. ఫాక్స్కాన్ అంటే ఇప్పుడు ఐఫోన్ ఇయర్ ఫోన్స్కి సంబంధించిన పరికరాలన్నీ కూడా ఫాక్స్కాన్లో తయారవుతున్నాయి. ఈ ఫాక్స్కాన్ కంపెనీ 186 ఎకరాలలో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. తెలంగాణ గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ని ల్యాండ్ వాళ్ళకి ఇచ్చేటప్పుడే ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఏంటంటే ఇక్కడ లోకల్గా ఉండే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పించాలని. ఈ ఫాక్స్కాన్ కంపెనీ ఒక్కటే 1,00,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే కల్పతరుగా
ఈ ఫాక్స్కాన్ కంపెనీ ఉంటుంది. ఈ ఫాక్స్కాన్ కంపెనీలో పనిచేసే ఒక ఎంప్లాయ్ మహేశ్వరం చేరుకోవడానికి జస్ట్ ఒక 12 నిమిషాల్లోనే మహేశ్వరం చేరుకోవచ్చు. అలాగే ఈ ఫాక్స్కాన్ కంపెనీ దాటాక ఎగ్జిట్ నంబర్ 14కి మనం వద్దాం. ఎగ్జిట్ నంబర్ 14కి వస్తే హైదరాబాద్కు దక్షిణ భాగంలో కీ రోల్ ప్లే చేసే ఏదైనా ఎగ్జిట్ ఉందంటే అది ఎగ్జిట్ నంబర్ 14గా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఎగ్జిట్ నంబర్ 14కి లోపల వైపుకు ఇన్సైడ్ ఓఆర్ఆర్కి మనం వెళ్ళినట్లయితే 2 మేజర్ అడ్వాంటేజెస్ మహేశ్వరాన్ని కలిగించే ప్రాజెక్టులు 2 ఉన్నాయి. అవి ఏంటంటే హార్డ్వేర్ పార్క్ ఉందండి. ఈ హార్డ్వేర్ పార్కు 1700 ఎకరాల్లో ఈరోజే ఉండి ఎంప్లాయ్మెంటు అంటే అక్కడ హార్డ్వేర్ పార్క్లో టాటా టెలి సర్వీసెస్ ఇంకా చాలా కంపెనీలు హార్డ్వేర్ పార్క్లో రైట్ నౌ పనిచేస్తూ ఉన్నాయి. ఈ హార్డ్వేర్ పార్క్ దాటి మనం కొంచెం ముందుకెళ్ళినట్లయితే లెఫ్ట్కి తీసుకుంటే మీకు అందరికీ ఏం తెలుసు అంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్గానే అందరికీ సుపరిచితం. కానీ తుక్కుగూడ నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి దారి ఉందని చాలామందికి తక్కువ మందికి తెలుసు అనమాట. అందుకని మనం తుక్కుగూడ నుంచి హార్డ్వేర్ పార్క్ దాటుతూనే లెఫ్ట్ తీసుకుంటే మనం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి మనం చేరుకోవచ్చు. ఏ ప్రాంతానికైనా ఒక ఎయిర్ కనెక్టివిటీ ఉండటం అనేది ఆ ప్రాంతానికి మేజర్గా కలిసి వచ్చేటువంటి అంశం. మహేశ్వరానికి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉండటం చాలా కలిసి వచ్చే అంశం. అంతేకాకుండా ఈ ఎయిర్పోర్ట్కి సిటీ నుంచి మెట్రో కనెక్టివిటీ తెలంగాణ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఫ్యూచర్లో మనకి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ టైంలోనే మనకి సిటీలో నుంచి మేజర్ పార్ట్స్ నుంచి మనకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో స్టేషన్ వస్తుంది. ఆ మెట్రో రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే మెట్రో వయా తుక్కుగూడ మహేశ్వరం మీదుగా కందుకూరుకు కూడా మెట్రో వచ్చే స్కోప్ ఉందండి. ఇలాంటి మెట్రో ఉండటం వల్ల మహేశ్వరానికి చాలా ప్లస్ పాయింట్గా మనం చెప్పవచ్చు. ఏ ప్రాంతానికైనా ఎయిర్ కనెక్టివిటీ, మెట్రో కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ ఉండి స్పెషల్ ఎకనామికల్ జోన్లు చుట్టుముట్టా ఉంటే ఆ ప్రాంతం ఖచ్చితంగా డెవలప్మెంట్ అవుతుందనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. మనం ఇంతవరకు ఔటర్ రింగ్ రోడ్కి లోపల వైపు మహేశ్వరానికి కలిసి వచ్చే ప్రాజెక్టుల గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ బయట మహేశ్వరానికి ప్లస్ పాయింట్ అయ్యే ప్రాజెక్టులు ఏ ఉన్నాయని మనం గమనిస్తే ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నంబర్ 14 నుండి జస్ట్ ఒక 300 మీటర్స్ రాగానే మీకు 670 ఎకరాల్లో రాజశేఖర్ రెడ్డి గారి టైంలో ఫ్యాబ్ సిటీ అనే పేరుతోటి ఒక ఎకనామికల్ జోన్, స్పెషల్ ఎకనామికల్ జోన్ మనకి తుక్కుగూడలో ఉంది. ఈ ప్రాజెక్టులో ఇప్పుడే చాలా కంపెనీలు లైవ్లో పనిచేస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. ఈ ఫ్యాబ్ సిటీలో పనిచేసే ఎంప్లాయీ మహేశ్వరం చేరుకోవడానికి జస్ట్ 8 నిమిషాల్లోనే చేరుకుంటారు. మనం ఫ్యాబ్ సిటీ కూడా క్రాస్ అయ్యి కొంచెం ముందుకు వచ్చినట్లయితే శ్రీశైలం హైవేలోనే మీకు బగ్మంకాల్ ఇండస్ట్రియల్ పార్క్ అని ఉంటుందండి. ఈ ఇండస్ట్రియల్ పార్క్లో కూడా రైట్ నవ్వు కొంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉన్నారు. ఈ ఇండస్ట్రియల్ పార్క్ కూడా దాటి శ్రీశైలం హైవేలో కొంచెం ముందుకు కనుక మనం తీసుకున్నట్లయితే ఇక్కడ తుమ్మలూరు ఐటీ క్లస్టర్ ఒకటి ప్లాస్టిక్ పార్క్ ఉందండి. ఇది కూడా మహేశ్వరానికి చేరువలో ఉంటుంది. ఈ తుమ్మలూరు ప్లాస్టిక్ పార్క్ కూడా దాటి మనం ఒక 10 మినిట్స్ డ్రైవ్లో వెళితే ముచ్చర్లలో మనకు వస్తుంది హైదరాబాద్ మేజర్ ప్రాజెక్ట్, హైదరాబాదు తలరాతను మార్చే ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే హైదరాబాద్ ఫార్మా సిటీ. ఇది అరౌండ్ 20,000 ఎకరాల్లో పెద్ద ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్టు వల్ల దగ్గర 5 లక్షల మంది ఎంప్లాయీస్ రానున్న కాలంలో ఉపాధి అవకాశాలు పొందే ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు మహేశ్వరానికి జస్ట్ 10 మినిట్స్ డ్రైవ్లోనే ఉంటుంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మహేశ్వరంలోనే ఎంప్లాయీస్ అంతా ఉంటారు, కానీ ఫార్మా సిటీలో పనిచేస్తుంటారు. ఎందుకంటే ఫార్మా అనే రంగం ఉన్న చోట, ఫార్మా సిటీ ఉన్న చోట చుట్టుపక్కల
ఎంతో కొంత పొల్యూషన్ ఉంటుంది. కాబట్టి మనుషులు ఉండడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా అక్కడ పనిచేస్తూ మహేశ్వరం 10 నిమిషాల్లో చేరుకొని ఇక్కడే ఇళ్ళు కట్టుకొని వచ్చిపోవడానికి వీలుండే ప్రాంతం మహేశ్వరం. కాబట్టి ఏది ఏమనుకున్నా ఒక రానున్న 2 ఇయర్స్లో మహేశ్వరం చుట్టుముట్టు దగ్గరగా 5 నుంచి 6 లక్షల మంది ఎంప్లాయీస్ రావడానికి స్కోప్ ఎక్కువ ఉన్న ఏరియా. అలాగే ఫార్మాసిటీ కాకుండా మహేశ్వరానికి దగ్గరగా మీకు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ చిన్నజీయర్ స్వామి ఆశ్రమం కూడా ఉంది. ఆ ఆశ్రమం పక్కన మైహోమోలో ఒక ప్రతిష్టాత్మకంగా స్మార్ట్ సిటీ కూడా వాళ్ళు నిర్మిస్తున్నారు. ఆ స్మార్ట్ సిటీలోని అన్నీ అంటే దాంట్లోనే మల్టీప్లెక్స్లు ఉంటాయి, రెసిడెన్షియల్ కాలనీస్ ఉంటాయి, అపార్ట్మెంట్స్ ఉంటాయి. అలాంటి ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు మహేశ్వరానికి దగ్గరలో మైహోమోలు కూడా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇక అన్నీ పక్కకు పెడితే మహేశ్వరంలోనే ఒక 360 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ ఎస్ఈజెడ్ ఉంది, రైట్ నౌ ఉంది. దీంట్లో మేజర్ షేర్ ఇప్పుడు విప్రో తన ఉత్పత్తిని కూడా స్టార్ట్ చేసేసింది. విప్రోతో పాటు శాంసంగ్ ఒక 15 కంపెనీలు కన్స్ట్రక్షన్ జరిగి కొన్ని ప్రొడక్షన్ స్టేజ్లో కూడా ఉన్నాయి. ఇంత విస్తృతమైనటువంటి ఎస్సీజెడ్లు మహేశ్వరం చుట్టూ ఉండటం మహేశ్వరానికి కలిసి వచ్చే పాయింట్. అంతేకాకుండా ఇంతమంది ఎంప్లాయీస్ ఉండడానికి స్కోప్ ఉన్న ఏరియా ఏదంటే సౌత్ హైదరాబాదులో రెసిడెన్షియల్ జోన్ ఎక్కువగా ఉన్న ప్రాంతం. మీరు హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ కనుక చూసినట్లయితే ఎక్కువ రెసిడెన్షియల్ ప్రాంతం ఉన్న ప్రాంతం మహేశ్వరమే. మహేశ్వరంలో ఏంటంటే మాస్టర్ ప్లాన్ మీరు చెక్ చేసినట్లయితే ప్రతి 1 కిలోమీటర్కి ఒక 150 ఫీట్ల రోడ్డు, ఒక 100 ఫీట్ల రోడ్డు, అట్లా కనెక్టివిటీ ఎక్కువగా ఉన్న ప్రాంతం ఏదంటే మహేశ్వరంగా చెప్పొచ్చు. ఇందువల్ల మహేశ్వరానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా హైదరాబాద్ సిటీ పశ్చిమ భాగాన ఎక్కువగా డెవలప్ అయింది, రేట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి. పశ్చిమ భాగాన శాచురేషన్ పాయింట్కి వెళ్ళిపోయింది, రియల్ ఎస్టేట్ రేట్లన్నీ ఒక శాచురేషన్ పాయింట్కి వెళ్ళిపోయాయి. కాబట్టి రానున్న భవిష్యత్తులో హైటెక్ సిటీ లాగా డెవలప్మెంట్ స్కోప్ ఉండి ఎక్కువ ఎస్సీజెడ్లు ఉండి రెసిడెన్షియల్ జోన్ తక్కువ ఉండి రీజనబుల్ రేట్లో ఉండే ప్రాంతం ఏదైనా ఉందంటే అది మహేశ్వరమనే చెప్పొచ్చు. కాబట్టి మహేశ్వరం ప్రాంతంలో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కస్టమర్కి డెఫినెట్గా బెనిఫిట్ జరగబోతుంది. రానున్న భవిష్యత్ అంతా కూడా దక్షిణ భాగానే, హైదరాబాద్ దక్షిణ భాగానే ఉంటుంది. కాబట్టి దట్టు దక్షిణ భాగంలో మహేశ్వరం టాప్ ప్లేస్లో ఉంటుంది. కాబట్టి మహేశ్వరంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే కస్టమర్కి ఎన్ని రెట్లైనా పెరిగి వాళ్ళ జీవితంలో ఎక్కువ రిటర్న్స్ తీసుకునే ప్రాంతంగా మనం మహేశ్వరాన్ని చెప్పొచ్చండి. అంటే మహేశ్వరంలోనే ఇన్వెస్ట్ ఎందుకు చేయాలి అనేది చాలా చక్కగా వివరించారు. హై రిటర్న్స్ వస్తాయని చెప్పారు. అయితే మహేశ్వరంలో మన అక్షిత ఇన్ఫ్రాలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి కస్టమర్స్ అంటే ఏం చెప్తారు? మేము బేసిక్గా మా అక్షిత ఇన్ఫ్రా ప్రస్థానం మహేశ్వరం నుంచే స్టార్ట్ అయిందండి. ఎందుకంటే వెస్ట్లో మేము వెంచర్లు 2018లో స్టార్ట్ చేసాం. మహేశ్వరంలో స్టార్ట్ చేసేటప్పటికే వెస్ట్లో మేము ప్రీవియస్గా చాలా ప్రాజెక్టులు చేసాము. కానీ అక్కడ వెంచర్లు చేయడానికి ల్యాండ్ కాస్ట్ టూ మచ్గా ఉంది. కాబట్టి అలాంటి గ్రోత్ ఉన్న ఏరియాని ఏదని మేము సెర్చ్ చేసి మహేశ్వరాన్ని మేము సెలెక్ట్ చేసుకున్నాం. మహేశ్వరాన్ని సెలెక్ట్ చేసుకున్నప్పటి నుండి కంటిన్యూస్గా మేము సిటీలో ఎక్కడ ప్రాజెక్టులు చేసినా మహేశ్వరాన్ని వదలకుండా మేము ప్రాజెక్టులు చేసుకుంటూనే వస్తున్నాం. ఎందుకు మేము మహేశ్వరంలో ప్రాజెక్ట్ చేసాము మీకు అన్ని వివరాలు కస్టమర్స్కి బెనిఫిట్ అయ్యే విధంగా ఎట్లా ఉంటుందో చెప్పానండి. మా అక్షితాలోనే ఎందుకు మీరు కస్టమర్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాలని కనుక మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ అక్షిత ఇన్ఫ్రా యొక్క ప్రాజెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి. మేము 10 ప్రాజెక్ట్స్ చేసాం. 10 ప్రాజెక్ట్స్ చేయటం వల్ల ఒకవేళ కస్టమరు ఇప్పుడు రీసెంట్ ప్రాజెక్ట్స్ అన్నీ మహేశ్వరం నుంచి కొంచెం జరుగుతూ దూరంగా పోతూ ఉంటాయి. దూరంగా పోవడం వల్ల కస్టమర్స్ ఎవరైనా మాకు అంత దూరం వద్దండి, దగ్గరలో ఫేజ్ 1 ఫేజ్ 2 అలాంటి ప్రాజెక్టులో దగ్గరలో కావాలనుకుంటే మేమే ఇవ్వగలం. ఎందుకంటే ఆ కస్టమర్స్ ఎవరైనా అమ్ముకోవాలనుకున్న వాళ్ళకు కూడా మనం రీసేల్ చేసి పెట్టగలం. కాబట్టి మనం కస్టమర్కి ఛాయిస్ ఎక్కువ ఉంటుంది. అలాగే మాది సరౌండింగ్స్తో ఏ ఇతర వెంచర్లతో కనుక పోల్చుకున్నట్లయితే సరసమైన రేట్లో మేము ఇవ్వగలం.
అందుకని అక్షిత ఇన్ఫ్రాలో కొనాలి. డెఫినెట్గా అందరికంటే మెరుగైనటువంటి డెవలప్మెంటు మేము ఇస్తామని కస్టమర్లు ఈ పాటికే గమనించారండి. మీరు విజువల్గా చూపించారు కాబట్టి మాది క్వాలిటీ డెవలప్మెంట్ ఉంటుంది. ఎందుకంటే మేము 5 years మేము మెయింటైన్ చేయాలి కాబట్టి డెఫినెట్గా క్వాలిటీ డెవలప్మెంట్ ఇస్తాము. డెవలప్మెంట్ అంతా అయిపోయిన తర్వాత మేము 5 years మెయింటైన్ చేస్తాం. అది కస్టమర్కి బెనిఫిట్. ఎప్పుడు వచ్చినా కూడా కస్టమరు ఆ ప్లాట్ చూడగానే ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి రీసేల్ వాల్యూ బాగుంటుంది. ఆన్ టైంలో మేము రిజిస్ట్రేషన్ చేస్తాము. ఎప్పుడు కూడా కస్టమర్కి టచ్లో ఉండి ఆయనకి రీసేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొంచెం హెల్ప్ చేస్తాం కాబట్టి మా అక్షితాలో ఇన్ఫ్రాలో ఆయన ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి. చూశారు కదండి. సో మార్నింగ్ నుంచి మహేశ్వరం సంబంధించిన వెంచర్స్ అన్ని కూడా చూశారు. సో ఇప్పుడు సార్ చెప్పిన విధంగా మహేశ్వరం ఒక 2-3 సంవత్సరాలు 5 సంవత్సరాల తర్వాత ఒక హైటెక్ సిటీ గచ్చిబౌలి అవుతుందని చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది డబుల్ అయ్యే అవకాశం కూడా ఉంటుందని చెప్తున్నారు. తక్కువ బడ్జెట్లో మీరు ఒక 2-3 సంవత్సరాల్లో ఒక ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే నిజంగానే ఇది పర్ఫెక్ట్ ఆప్షన్. అలాగే ఇది ఎవరికైనా రెంట్కి ఇవ్వాలనుకున్నా, రెంట్ నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్ పొందాలనుకున్నా కూడా ఇది కమర్షియల్గా చాలా బాగుంటుంది అంటూ చెప్తూ ఉన్నారు. సో ఒక బంగారం లాగా, భూమి ఎక్కడైనా కూడా బంగారంతోనే పోలుస్తారు. ల్యాండ్ ఏదైనా కూడా ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడుల ప్రకారం, కానీ తగ్గడం అనేది ఉండదు. సో ఒక్క మాటలో అక్షిత ఇన్ఫ్రా గురించి చెప్పాలి అంటే లో ఇన్వెస్ట్మెంట్ హై రిటర్న్స్ అనే చెప్పాలి. కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా ప్లాట్ కొనాలనుకున్నా లేదా విల్లా ప్లాన్ చేస్తున్నా కూడా అక్షిత ఇన్ఫ్రా అనేది పర్ఫెక్ట్ ఆప్షన్. ఖచ్చితంగా విజిట్ అవ్వండి. అలాగే దీనికి సంబంధించిన అంటే అక్షిత ఇన్ఫ్రాకి సంబంధించిన నెంబర్స్ కూడా వీడియో కింద స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఎవరికైనా డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి.